న్యూస్ కి స్వాగతం. బహుముఖ ప్రజ్ఞాశాలి మద్దాలి ఉమామహేశ్వరరావు గారు ఫిబ్రవరి 2, 1950న పార్వతీ వెంకటరమణ దంపతులకు జన్మించారు. విశాఖ కేంద్రంగా రచయితలు, కథలు, నవలలు, నాటకాలు, గేయాలు, కవితలు రచించిన వారిలో మద్దాలి ఉమామహేశ్వరరావు ఒకరిని చెప్పుకోవాలి. విశాఖ నౌకా నిర్మాణ కేంద్రంలో అకౌంట్స్ విభాగంలో ఓ సాధారణ గుమస్తాగా ఉద్యోగం చేస్తూ ఆయన తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. ఈయన 300కు పైగా కథలు, 70 వరకు రేడియో నాటికలు, షిర్డీ సాయిబే 100 వరకు పాటలు రచించారు. అసాధ్యాలు, నేరం నాది కాదనే సినిమాలకు మాటలు రాశారు. జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మద్దాలి బంగారు పథకం గెలుచుకున్నారు. ఈ నెల 10న ఉమామహేశ్వరరావు గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు సాహితీ రంగానికి ఉమామహేశ్వరరావు మృతి తీరని లోటుని సిరసం ప్రతినిధులు జీకేవి రాజు, గురిమెల్ల శ్రీనివాస్, కాశీ విశ్వేశ్వరరావు తదితరులు తమ సంతాపం ప్రకటించారు. గ్రేట్ రచయిత మిస్టర్ మద్దల ఉమామహేశ్వర్ గారు కొంచెం చెప్పండి సార్. మద్దాల ఉమామహేశ్వరరావు గారు సాహితీ రంగానికి చేసినటువంటి సేవలో చిరస్మరణీయమైనవి. ఆయన షిప్యార్డ్ ఉద్యోగిగా ఉంటూ కథలో 300 పైగా కథలు, ఒక 50 వరకు గేయాలు, రేడియో నాటికలు, అవి కాకుండా సాయిబాబా గురించి ఒక 100 వరకు గీతాలు ఆయన రచించడం జరిగింది. అంతేకాకుండా 1984లో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి వ్యాసరచన పోటీలో ఆయనకి బంగారు పథకం లభించింది. ఆయన సాహిత్య రంగానికి సంబంధించి అన్ని అంశాల్లో కూడా, అంటే కథ, నాటకం, గేయం ఇలాంటి తర్వాత ఆయన 2 సినిమాలకి మాటలు కూడా రాశారు. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, అది వేరే సంగతి, కానీ 2 సినిమాలకి ఆయన పాటలు కూడా రాశారు. అందులో అసాధ్యులు అనేటువంటి సినిమా చాలా పేరు ప్రఖ్యాతులు పొందింది. ఈ విధంగా సాహితీ రంగంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా మన తెలుగులో ఉన్న భాషాభిమానులు, తెలుగు భాషాభిమానులందరికీ కూడా ఆయన సుపరిచితులు. సుమారు 30 సంవత్సరాల పాటు ఆయన కథలో ఈ సాహితీ రంగంలో విశేష కృషి చేశారు. అయితే లాస్ట్లో ఈ ఆదరణ తగ్గిపోవడం, పత్రికలు కూడా మూతపడటం వల్ల ఆయన రచనా వ్యాసంగాన్ని రిటైర్ అయినాక కొనసాగించలేదు. ఆయన జీవిక గురించే వివిధ ప్రైవేటు పాఠశాలలో అక్కడ పనిచేయటం వల్ల ఈ రచనా వ్యాసంగాన్ని ఆయన పక్కన పెట్టారు. అందువల్ల ఆయన గుర్తింపు క్రమేపీ తగ్గిపోయింది. ఆ ఉన్నటువంటి రచనలన్నీ కూడా సేకరించి ఒక గ్రంథ రూపంలో తీసుకురావడానికి మేమందరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తాం. వాటినన్నింటినీ వచ్చే మళ్ళీ వార్షికోత్సవం సందర్భంలో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే తేదీకి ఆ రచనలన్నీ కూడా వెలుగొచ్చేలాగా మేము కృషి చేస్తామని. జరుగుతున్న ఈ రోజు ఈ కార్యక్రమం నుంచి ఈ కళమ్మ తల్లి మళ్ళా పైకి రావడానికి అవకాశాలు ఉంటాయేమో. ఇప్పుడు ఆయన ఉమామహేశ్వరరావు గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన ఒక రచయితని, ఒక నాటకాలు రాయడని, నాటకాలు వేస్తారని, వ్యాసాలు రాస్తారని, సన్మాన పత్రాలు రాస్తారని, ఆ అన్ని విషయాలు తెలుసు, వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ ఈరోజు రిమైండ్ చేస్తున్నాం, వాళ్ళకందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఆయనలో అంటే 20 సంవత్సరాల నుంచి దాదాపు ఆయన కూడా బంధాలు తగ్గించుకున్నారు అన్ని విషయాల్లో కూడా. మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసి అందరికీ కూడా చైతన్యం కలిగించాలనే ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఆయన సేవలను స్మరించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ప్రయోజనం ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాం. నా పేరు రామకృష్ణ. ఆయనతో నాకు 4 దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయనతో నాకు 4 దశాబ్దాల అనుభవం ఉంది. మీరు చూసుంటారు, ఈ శ్రద్ధాంజలి ఘటించడం, సంతాప సభలు ఇలా ఎక్కడ జరిగి ఉంటుంది మీకు ఇవాళ. ఎందుకంటే ఆయన కళాకారుడు కాబట్టి, అద్భుతమైన కళాకారుడు. పద్యాలతోని, పాటలతోని ఆయనకి శ్రద్ధాంజలి ఘటించి ఇవాళ ఆయన నివాళులు అర్పించారు. బహుశా 80 దశకంలో ప్రతి వారపత్రికలో కూడా ఆయన కథ పడేది. ప్రతి వారపత్రికలో ప్రతి వారం కూడా పడేది. ఎం ఉమామహేశ్వరరావు అని పడినట్టునే కథ చదివాని. అందులో గుర్తున్న కథలు నాకు వ్యసనం దారుల్లో అనే ఒక కథ బాగా గుర్తుంది. ఏదైనా ఇన్స్పైర్ చేసేది ఆయన కథలో. తర్వాత ఆయన ఆధ్యాత్మిక రంగంలో బాగా వెళ్ళిన తర్వాత రచనా వ్యాసంగాన్ని కొంచెం పక్కకు పెట్టి ఆ బాబా మీద ఆయన ధ్యాస పెట్టి ఆ బాబా మీద పాటలు రాయడం అటువంటి చేశాడు. సాయిబాబా మీద ఇందా మీరు చెప్పారు కదా, ఇప్పటి నుంచి తన కళారంగంలో ఏమైనా ఈ కార్యక్రమం బట్టి ఏమైనా ఈ ఉపయోగం ఉంటుందా అని చెప్పారు కదా మీరు. తప్పనిసరిగా ఉమామహేశ్వరరావు గారి తాలూకా ఈ సంతాప సభలోంచి ఇన్స్పైర్ పొంది చాలామంది ఏ రచనా వ్యాసంగాలు చేసినా, పాటలు రాసినా, నాటకాలు రాసినా, నాటకాలు వేసినా ఈ ఇన్స్పిరేషన్ తీసుకొని బహుశా రాబోయే కాలంలో కొంతమంది కళాకారులు తయారయ్యే అవకాశం లేకపోలేదు అని తెలియజేస్తున్నాను నేను మీకు.
చాలా మంచిగా చెప్పారు సార్. థాంక్యూ సార్. డాక్టర్ ఎస్కే అప్పారావు గారు ఈఎన్టీ స్పెషలిస్ట్ అమ్మా. ఆయన తెలుసు, ఆయన మాట్లాడతారు. సార్ 1 మినిట్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ సార్. నమస్తే అండి. ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఉమా మహేశ్వర్ గారు. అంటే నాకు ఉమా మహేశ్వర డైరెక్ట్గా పరిచయం లేకపోయినా నాకన్నా చాలా పెద్ద ఆయన వయసులో. ఒకటే ఒక బాండింగ్ ఏంటంటే మాకు ఆయన మా షిప్యార్డ్ కాలనీలో యాక్టివిటీస్ చేయడం, మా ఫాదరు నేను అక్కడ పుట్టడం పెరగడం, ఇది యొక్క సంబంధం. నెక్స్ట్ రచయిత రోలు జీవితంలో కానీ సంఘంలో కానీ చాలా అమోఘమైనది. దాన్ని వెలకట్టలేము మనం. అంటే మన చిన్నప్పుడు నాన్నమ్మలు అమ్మమ్మలు కథలు చెప్తే నిద్రపోయాం, మనశ్శాంతిగా ఉండేవాళ్ళు. అలాగే నేను జీవితంలో కథ చదవకుండా నేను ఇంత పెద్ద వ్యక్తిని అంటే మా బుక్స్లో కూడా ఈ ఎడిటర్స్ ఉంటారు కదా, బుక్ రాసేవాళ్ళు కథ రూపాన్ని రాసేవారు. అంటే పెథాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది మా మెడిసిన్లో. అందులో చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే అన్ని జబ్బుల గురించి రాసేవాళ్ళు. బాయిడ్ డేవిడ్ అని బుక్ ఉండేది. ఆయన ఆ పుస్తకం ఎన్నిసార్లు చదువుతుంటామండి, ఎందుకంటే అది కథలాగా ఉండేది. సో అంటే కథ రూపాన్ని చెప్పేది ఏదైనా సరే మనుషులు చాలా బాగా దాన్ని అర్థం చేసుకుంటారు, దాన్ని ఇన్స్పైర్ అవుతారు, దాన్ని ఫాలో అవుతారు. సో ఈ రచయితలు చాలా ఇంపార్టెంట్. సొసైటీ యొక్క మనుగడకు కానీ సొసైటీలో కరెక్షన్స్ కానీ చేసేది రచయితలే. అంటే సోషల్ డిఫార్మర్స్ కూడా ఈ రచయితలోనే ఉంటుంది. సొసైటీని మార్చడానికైనా సొసైటీని పాడు చేయడానికి కూడా రచయితలు పనిచేస్తారు. సో ఈ వ్యక్తిని ఇలాగ ఈరోజు మనందరం ఇన్స్పైర్ చేసుకుంటూ ఆయన యొక్క అభిరుచులు అవన్నీ నెంబర్ వేసుకుంటూ ఆ దారిలో అందరూ ప్రయాణించవలసిందిగా కోరుతున్నాను.